నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి నగర అభివృద్ధి ధ్యేయంగా అందరూ కలిసికట్టుగా పనిచేద్దాము కార్పొరేటర్లు అధికారులకు పిలుపునిచ్చిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మొదటిసారి చిత్తూరులో అందుబాటులోకి ఏబీసీ కేంద్రం వీధి కుక్కల జనాభా నియంత్రణకు పటిష్ట చర్యలు చిత్తూరులో అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రంను ప్రారంభించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన గురువారం సింహ వాహనంపై యోగ నరసింహుడి అలంకరణలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగర అభివృద్ధి ధ్యేయంగా అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కార్పొరేటర్లు అధికారులకు పిలుపునిచ్చారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం గురువారం ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్ నందు మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన కమిషనర్ మౌర్య అజెండాను ప్రవేశపెట్టారు. కౌన్సిల్ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. అంతకుముందు డిప్యూటీ మేయర్గా ఆర్సి మునికృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. కార్పొరేటర్లు ఆయన్ను అభినందించారు. డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, కార్పొరేటర్లు, అధికారులు హాజరైన కౌన్సిల్ సమావేశంలో ముందు సెక్రటరీ రాధిక బడ్జెట్ను ప్రవేశపెట్టగా పలు అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. అనంతరం మేయర్ శిరీషతో పాటు కొంతమంది కార్పొరేటర్లు సమావేశం నుండి బయట వెళ్లారు. 12 గంటలకు జరగాల్సిన అజెండా అంశాల సాధారణ సమావేశంకు మేయర్, కార్పొరేటర్లు రాలేదు. తదుపరి సమావేశం నిర్వహించేందుకు తగినంత కోరం సభ్యులు ఉన్నందున సీనియర్ సభ్యులైన డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ పేరును డిప్యూటీ మేయర్ మునికృష్ణ ప్రతిపాదించగా సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో ఆయనకు మేయర్ హోదా కల్పించడంతో కౌన్సిల్ అజెండాపై చర్చించి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా తిరుపతిలో పనిచేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాల వలన అభివృద్ధి జరగలేదని అన్నారు. ఇకనైనా అధికారులు, కార్పొరేటర్లు పార్టీలకు అతీతంగా సమన్వయంతో తిరుపతి అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఇటీవల కమిషనర్ మౌర్య స్కావెంజర్స్ కాలనీలో చేసిన అభివృద్ధి పనులు అందరినీ ఆకట్టుకున్నాయని అన్నారు. నగరంలో సుందరీకరణ పనులు బాగా చేస్తున్నారని, రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా పూడ్చామని అన్నారు. సమిష్టిగా సమన్వయంతో పనులు చేయాలని పిలుపునిచ్చారు. కమిషనర్ మౌర్య మాట్లాడుతూ ప్రజాభివృద్ధి ధ్యేయంగా పనులు చేస్తున్నామని అన్నారు. నగరంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు జరిగేలా నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. అధికారులు చేసే అభివృద్ధి పనులకు కార్పొరేటర్లు సహకరించాలని అన్నారు. అభివృద్ధి పనులకు తాము ఎప్పుడూ బాసటగా నిలుస్తామని, వేగంగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. వీధి కుక్కల జనాభా నియంత్రణ కోసం చిత్తూరు నగరపాలక సంస్థ వాహనాల షెడ్డులు నూతనంగా ఏర్పాటు చేసిన యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని గురువారం ఉదయం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చిత్తూరు మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేక నిధులు 15 లక్షలతో వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు, వ్యాక్సినేషన్ చేయడానికి అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ చిత్తూరు నగరపాలక పరిధిలో సుమారు 7 నుండి 8 వేల వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా ఉందని, వీటి జనాభాను నియంత్రించకుంటే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున నగరపాలక పరిధిలో 15 లక్షల వ్యయంతో ఏబీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. గతంలో వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేయాల్సిన సందర్భంలో తిరుపతిలోని ప్రైవేటు వైద్యులు, ఎన్జీఓల మీద ఆధారపడాల్సి వచ్చేదని, ఈ కార్యక్రమం అమలులో జాప్యం జరుగుతున్నందున చిత్తూరులోనే మొదటిసారిగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో సుమారు 5 నుండి 6 వేల కుక్కలకు ఈ కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, వ్యాక్సినేషన్ వంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వీధి కుక్కల జనాభాను నియంత్రించవచ్చునని అన్నారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ప్రజలకు ఎంతో ముఖ్యమైన ఇలాంటి మంచి పనులు చేయటంలో కలెక్టర్ ఎంతో ముందుంటారని అభినందించారు. నగరంలో కుక్కల జనాభాను నియంత్రించడం ద్వారా మనుషులకు చాలా మేలు జరుగుతుందన్నారు. నగరపాలక పరిధిలోని అన్ని వార్డులలో నాయకులు, అధికారులతో సమన్వయం చేసుకుని వీధి శునకాల జనాభాను నియంత్రించడానికి కృషి చేయాలని అన్నారు. ఫలితంగా స్థానిక ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఏబీసీ కేంద్రంలోని విభాగాలను, ఆపరేషన్ విధానాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ప్రభాకర్, చిత్తూరు నగర కమిషనర్ నరసింహప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, ఎక్స్ఎమ్మెల్సీ గారికి, చూడా చైర్మన్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి ఉన్నతల నుంచి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో యానిమల్ బర్త్ కంట్రోల్, ఎస్పెషలీ డాగ్స్ కోసం ఇనాగరేట్ చేస్తున్నాము. ఈ ఫెసిలిటీ 15 లక్షలతో తయారు చేయడం జరిగింది.
ముఖ్యంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో చూస్తే 7,000 నుంచి 8,000 డాగ్స్ ఉన్నాయి. ప్రతి విధిలో డాగ్స్ ఉన్నాయి. బట్ అటువంటి బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్స్ జరగలేకపోతే పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ డాగ్ మెనెన్స్ అంటే బైటింగ్ ఆర్ ఇంజరీస్ టు పబ్లిక్ కూడా కొన్ని కేసెస్ వస్తున్నాయి. ఇప్పటి వరకు మనం తిరుపతి మీద డిపెండ్ అయ్యారు. తిరుపతి నుంచి ఒక NGO పిలవాలి, తిరుపతి నుంచి డాగ్ కేసెస్ పిలవాలి, అక్కడే డాగ్స్ పంపించేయాలి. సో ఆ ప్రోగ్రామ్స్ కరెక్ట్గా జరగట్లేదు. సో ఇప్పుడు మనం చిత్తూరులో ఇది స్టార్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా 2 సంవత్సరం మనకి పడతాయి. ఈ 2 సంవత్సరంలో మన టార్గెట్ 5,000 నుంచి 6,000 డాగ్స్ మనం ఒక్కసారి చేయగలిగితే నెక్స్ట్ 2 to 3 years తర్వాత డాగ్ పాపులేషన్ కాన్స్టెంట్ ఉంటుంది. తర్వాత ఇది తగ్గుతుంది. సో మనం బేసిక్లీ విధి పరంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పరంగా ఇది అంత ప్రాసెస్ చేస్తున్నాము. అండ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారా స్టేట్ లెవెల్ నుంచి ట్రైనర్స్ వచ్చారు. రాజమండ్రి నుంచి కూడా కొన్ని మాస్టర్ ట్రైనర్స్ పిలిచి ఇక్కడ 3 days వర్క్షాప్ కండక్ట్ చేశాం. సో దట్ ఆపరేషన్స్ ఎట్లా కండక్ట్ చేయాలి, ఏమేం పద్ధతి ఫాలో చేయాలి చెప్పడం జరిగింది. సో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఆల్మోస్ట్ 10 డాక్టర్స్కి బాధ్యత ఇవ్వడం జరుగుతుంది. పారా వెట్ కూడా బాధ్యత ఇవ్వడం జరుగుతుంది. మనం విధి పరంగా చేస్తాము. విధి పరంగా చేసి ఆన్లైన్లో డేట్ ఎంట్రీ చేసి ఒక ఐడియాకి వస్తాము. సో నా రిక్వెస్ట్ టు మున్సిపల్ కార్పొరేషన్ యాజ్ వెల్ యాజ్ టు మున్సిపల్ కౌన్సిలర్స్ ఆల్సో, మీరు ఈ ప్రాజెక్ట్స్ మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మీరు ఈ ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తే మీకు ఆఫ్టర్ 2 years 3 years మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. అండ్ ఈ ఒక్క ఇంపార్టెంట్ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలి. ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ఎంకరేజ్ చేయాలి. ముఖ్యంగా అందుకే మన కలెక్టర్ గారు అంటే కూడా మాకు కొద్దిగా ఇష్టం. ఏదన్నా ఒక మంచి పని చేయాలి అంటే ఏ విధంగా చేయొచ్చు అనే దీనిపైన వర్క్ చేసి తిరిగి వాళ్ళే ఫోన్ చేసి చెప్తారు. దట్ ఈస్ ద బెస్ట్ కలెక్టర్గా మాకు చిత్తూరుకి వీఆర్ వెరీ హ్యాపీ. సో మేము కలెక్టర్ గారితో పాటు అదే అప్పీల్ చేసినట్టు అందరూ కౌన్సిలర్లు కూడా చిత్తూరులో ఉన్న 50 డివిజన్లకు సంబంధించిన తెలుగుదేశం, BJP, జనసేన మరియు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా గెలిచిన వారందరూ కూడా ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ఎక్కడైతే స్ట్రీట్ డాగ్స్ ఇబ్బంది పడుతున్నాయో వాటికి ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఇక్కడికి తీసుకొని వచ్చి ట్రీట్మెంటు ఒక 2-3 days అబ్జర్వేషన్లో పెట్టి దాన్ని తిరిగి పబ్లిక్లోకి వదిలితే అక్కడ పబ్లిక్కి కూడా ఏ హర్ట్ కాకుండా న్యూసెన్స్ లేకుండా కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించి ఇటువంటి మంచి కార్యక్రమాలకి నాయకులు ఎప్పుడూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తిని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఘనంగా సన్మానించారు. కలియుగంలో భారత చరిత్రను తిరగరాయడానికి మొదటి 100 ముఖ్యమైన విషయాలు పుస్తకాన్ని రచించి భారతీయులలో చైతన్యాన్ని కలిగించిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తిని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ భారతదేశ చరిత్రను బ్రిటిష్ వారు రాయలేదని వారు తయారు చేశారని అన్నారు. క్రైస్తవ శకం యొక్క సంఖ్యల నుండి భారతదేశ చరిత్రను బయటకు తీసుకురండి. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని తిరస్కరించండి. ఆర్య ద్రావిడ విభజనను వ్యతిరేకించండి. సింధులోయ నాగరికత సిద్ధాంతాన్ని విస్మరించండి. జంబూ ద్వీప భరతవర్ష మరియు భరతఖండ సరిహద్దులను మళ్లీ గుర్తించండి. షోడశ జనపద సిద్ధాంతాన్ని విస్మరించండి. చతుర్యుగ, మహాయుగ, మన్వంతర, కల్ప, పదార్థ సమయ గణన వ్యవస్థను అమలు చేయండి. భారత చరిత్రలో యుధిష్ఠిర శకాన్ని కలియుగ ఆరంభంగా అంగీకరించండి. విక్రమ శకం మరియు శాలివాహన శకాలను పంచాంగాలకు పరిమితం చేయటం మానుకోవాలని మరియు జీవితంలోని అన్ని రంగాలలో వాటిని అంగీకరించండి అనే పలు విషయాలపై ఆచార్య రాణి సదాశివమూర్తి రచించిన పుస్తకం భారతీయులను జాగృతం చేసే విధంగా తయారు చేయబడిందని తెలియజేశారు. ఆచార్య రాణి సదాశివమూర్తి సన్మానించిన వారిలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, రంగస్థలం ప్రతినిధులు పురోహితులు సురేష్ స్వామి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం చేస్తున్నటువంటి పని ఏమిటంటే పాశ్చాత్యులు రాసినటువంటి గ్రంథాలను ఆధారంగా చేసుకొని మన భారతదేశాన్ని, మన యొక్క భారతదేశపు చరిత్రను గురించి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందుకని మనకి గట్టిగా చెప్పాలంటే 200 సంవత్సరాల ప్రయత్నంతో ఈ భారతదేశ చరిత్రను బ్రిటిష్ వాళ్ళు రాయలేదు, తయారు చేశారు. వాళ్ళు వాళ్ళ యొక్క బ్రిటన్లో కూర్చొని కనుక ఆ విధంగా చేసి ఎన్నో రకాలైనటువంటి
ఈ అవకతవకల్ని వాటిలో చొప్పించారనమాట. వాటిని అన్నింటినీ కూడా తొలగించి మళ్ళా మనం తిరిగి మన భారతదేశపు ఇతిహాసాన్ని, చరిత్రను రాసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజున ఉన్నది. దానికోసం అని చెప్పేసి ఈ జూలియన్ క్యాలెండర్ జూలియస్ సీజర్ ద్వారా ప్రవేశపెట్టబడినటువంటిది, అదేవిధంగా గ్రెగేరియన్ క్యాలెండర్ అనేటువంటివి, ఈ 2 క్యాలెండర్స్ని కూడా ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతి వేదిక యూనివర్సిటీలో భారతదేశ చరిత్ర, సనాతన చరిత్ర గురించి ఒక 100 అంశాలు ఎంచుకుని దాని మీద చక్కని విశ్లేషణతో పుస్తకం రాసినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ రాణి సదాశివమూర్తి గారిని ఈ తిరుపతిలోని ప్రముఖులు, రాయలసీమ రంగస్థల కళాకారులు అందరూ చేరి కొండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో వారు మంచి రచన చేసి భావి తరాలకి ఈ భారతదేశ సనాతన చరిత్రను అందించినందుకు వారిని సదాశివమూర్తి గారిని సన్మానించడం జరిగింది. ఈరోజు అభినందిస్తూ వారు అదే కాకుండా తెలుగు మర్చిపోతున్న, తెలుగు తిథులు వార నక్షత్రాలు మర్చిపోతున్న వారికి జనవరి 1 కాకుండా తెలుగు నెలలు, తెలుగుతో మొదలుపెట్టినటువంటి క్యాలెండర్ కూడా వాళ్ళు రచించి మన ప్రజలందరికీ ఇస్తున్నారు. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ తెలుగుని తెలుగింపజేయటం కోసం ఇలాంటి రచనలు మరిన్ని వారు సాగించాలని, ఇప్పటికీ ఎన్నో గేయ కథ రచనలు చేసినటువంటి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ గురువారం చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ గురువారం చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, నగర మేయర్ అమితతో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో డిఆర్ఓ మోహన్ కుమార్, జిల్లా అధికారులు సిపిఓ సాంబశివారెడ్డి, డ్వామా పిడి రవికుమార్, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈలు చంద్రశేఖర్ రెడ్డి, విజయ్ కుమార్, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖల అధికారులు మురళీకృష్ణ, మధుసూదన్ రెడ్డి, డాక్టర్ ప్రభాకర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు జిల్లా కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టులు అమలు తీరు మీద సమీక్ష నిర్వహించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క సమీక్షా కార్యక్రమానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు సమన్వయం వహించడం జరిగింది. వారి సమన్వయంతో ఈ సమీక్ష కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. సోదరులు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్ గారు, అలాగే పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ గారు, చిత్తూరు మేయర్ అమదా గారు ఈ యొక్క సమీక్షా కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ సమీక్షలో వివిధ శాఖలకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా మేము ఏదైతే సమాచారాన్ని కోరామో ఆ సమాచారాన్ని ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేటటువంటి అంశాలు కూడా ప్రతి పథకాన్ని కూడా చాలా లోతుగా సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మెటీరియల్ కంపోనెంట్ వినియోగం చాలా పగడ్బందీగా, జాగ్రత్తగా దాన్ని వినియోగించుకోవాలని, ఏ విధంగా నిధులు ల్యాబ్స్ కాకుండా చూసుకోవాలని సూచించడం జరిగింది. ఇప్పటికే 100% ఫలితాలు సాధించినట్టు అధికారులు మెటీరియల్ కంపోనెంట్ వినియోగంలో 100% ఫలితాలు సాధించినట్లు వారు తెలియజేయడం జరిగింది. అలాగే గత 5 సంవత్సరాలుగా కూడా ఏదైతే మెటీరియల్ కంపోనెంట్, లేబర్ కంపోనెంట్లో ఎటువంటి డీవియేషన్స్ జరిగినా కానీ వాటికి సంబంధించిన అంశాల్లో, అలాగే క్వాలిటీకి సంబంధించి, ఎగ్జిక్యూషన్కి సంబంధించిన అంశాల్లో కూడా ఏదైనా అంశాలుంటే వాటిని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ అంశాలను కూడా మా దృష్టికి తేవాలని అధికారులని కోరడం జరిగింది. జల్ జీవన్ మిషన్ కి సంబంధించి ఏదైతే అస్పష్టంగా 2019-24 మధ్య అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సరైనటువంటి ప్రణాళిక లేకుండా కార్యాచరణ చేసిన క్రమంలో ఈరోజు 484 కోట్లతో ప్రారంభమైనటువంటి జల్ జీవన్ మిషన్ కార్యక్రమం మొత్తం కూడా ఇవాళ దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత మరియు మౌలిక సదుపాయాల కల్పనతో 100% ప్రతి ఒక్క గృహానికి కూడా గ్రామీణ ప్రాంతంలో దాదాపు 3,00,000
21,000 గృహాలు ఈ యొక్క చిత్తూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రతి ఇంటికి కూడా సురక్షిత తాగునీరు అందించాలంటే 7,659 కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతా ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు మొత్తం కూడా అధికారులు తయారు చేయడం జరిగింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన గురువారం ఉదయం 8 గంటలకు అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ నరసింహుడి అలంకరణలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు వృషభాలు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు 3వ రోజు ఉదయం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం సింహవాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో సింహ దర్శనం అతి ముఖ్యమైంది. సింహరూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంలో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా స్వామివారు నిరూపించారు. కాగా రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్తిపు పందిరి వాహనంపై స్వామివారు కటాక్షించారు. వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, వైకానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. సుముఖ కరుణే క్షణం సులభ నరసింహం. ప్రయాణికుల బ్యాగులలో నగలు దొంగలించే దొంగను అరెస్టు చేసి నిందితురాల నుండి సుమారు 12 లక్షల రూపాయల విలువైన 180 గ్రాముల బంగారు ఆభరణాలను తిరుపతి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు తిరుపతి సిసిఎస్ అడిషనల్ ఎస్పీ నాగభూషణం పర్యవేక్షణలో తిరుపతి సిసిఎస్ డిఎస్పీ శ్యామ్ సుందర్ మరియు ఇన్స్పెక్టర్లు చిన్నపెద్దయ్య, శివకుమార్ రెడ్డి, ప్రకాష్ కుమార్, ఎస్ఐ సుభాన్ నాయక్తో సిసిఎస్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి పాత నేరస్తుల గురించి విచారించి వారి యొక్క కదలికలపైన నిఘా పెట్టడం జరిగింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు తిరుపతి హరేరామ హరే కృష్ణ రోడ్డులో నేరస్తురాలని అరెస్టు చేయడం జరిగింది. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన తిరుపతి సిసిఎస్ ఇన్స్పెక్టర్లు చిన్నపెద్దయ్య, శివకుమార్ రెడ్డి, ప్రకాష్ కుమార్, ఎస్ఐ సుభాన్ నాయక్, క్రైమ్ పార్టీ సిబ్బంది, హెడ్సీలు మురళి, మునిరాజాలు, బసవరాజు, రమేష్, గోపి తదితరులను ఎస్పీ అభినందించి వారికి నగదు రివార్డులను ఇవ్వడం జరిగింది. మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర మంత్రిని కలిసి చెప్పామని, రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చామని, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% మాత్రమే ఇస్తారని, అది కూడా ఐసీఏఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఏపీలోని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా ధర నిర్ణయిస్తారని, సాగు ఖర్చులను రియలిస్టిక్ గా లెక్కలు వేసి ధర నిర్ణయించాలని, అవన్నీ సరిచేయాలని కేంద్ర మంత్రిని కోరామని, ధరల స్థిరీకరణ కోసం ఏమి చేయాలో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి కూడా ఆలోచిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అనూహ్యంగా ఈ సంవత్సరం వేరే దేశాల్లో డిమాండ్ తగ్గడం మన రైతులకు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఆ విషయమే మంత్రి గారికి చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకునే బాధ్యత మన మీద ఉంది. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఏ విధంగా ఆదుకోవాలనో వారికి అంతా కూడా సజెషన్స్ ఇచ్చాం. మామూలుగా అయితే ఎంఐఎస్ కింద మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% ఇంటర్వ్యూన్ అవుతారు. అది కూడా రేట్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఐసీఏఆర్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు కూడా ప్రాక్టికల్ రేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా వాళ్ళు ఒక రేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ సరిచేయాలని చెప్పాను. రేపు ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటున్నారు. రైతులను ఆదుకోవాలి. 25% సీలింగ్ చేసి అవసరమైతే వాళ్ళ యొక్క వ్యవస్థలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసి రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఏదైతే 50% అంటే వాళ్ళు 50% ఇస్తే రాష్ట్రం 50% ఇవ్వాలనేది కూడా ఉంది. దాన్ని కూడా ఏం చేయాలని కూడా ఆలోచించమన్నాను. ఏదేమైనా రాష్ట్రంలో ఉండే రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. అందులో కూడా ఇప్పటికే కొంత మార్కెట్కి వచ్చింది, కొంతమంది నష్టపోయారు.
ఇంకా కొంత మార్కెట్లోకి వస్తూ ఉంది. దీనిపైన ఎక్స్పోర్ట్స్ ఎందుకు తగ్గాయి, ఎక్స్పోర్ట్స్ని ఏ విధంగా స్టెబిలైజ్ చేయగలుగుతాం, రేపు ఇక్కడుండే కామర్స్ డిపార్ట్మెంట్ని అదే మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీస్ అన్ని కూర్చొని మాట్లాడి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ను కూడా ఎట్లా ప్రమోట్ చేయాలని కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అల్టిమేట్గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ 25% నుంచి ఇంకా పెంచడం, ఇంకో పక్కన ఏదైతే రేట్ ఉందో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో దాన్ని రియలిస్టిక్గా తీసుకొని చేయడం, మూడోది ఎక్స్పోర్ట్స్ కూడా ప్రమోట్ చేయడం. వీలైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి, తప్పదనుకున్నప్పుడు ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం. కానీ రైతులను ఆదుకోవడం అతి ముఖ్యమైన ఉద్దేశం, అది చేయాల్సిన కోరాను. రేపే మినిస్టర్ గారు వస్తానే ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు వస్తానని కూడా హామీ ఇచ్చారు. ఎల్లుండి నేను కూడా ట్రేడర్స్తో అదే మరిగా మార్కెట్ కమిటీ వ్యవస్థ అందరితో మాట్లాడి దీనికి కారణాలేంటి, ఏ విధంగా స్టెబిలైజ్ చేయాలి, ఏ విధంగా రైతులను ఆదుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కడప రివ్యూ మీటింగ్ కి పిలిస్తే మీరు రారని, పులివెందుల ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గం గురించి మాట్లాడారని, కనీసం అసెంబ్లీకి రారని, దమ్ముంటే రైతుల సమస్యలపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంత్రి సవిత హితవు పలికారు. మేము పులివెందుల్లో రివ్యూ పెడితే, మేము కడపలో రివ్యూ మీటింగ్ పెడితే, డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ పెడితే కడపకు రారు. మరి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చిస్తాం. మేము 5 ఏళ్లు అసెంబ్లీలో చర్చించలేదా? మేము గ్యారంటీ ఇస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు మాకు పద్ధతి నేర్పారు. కక్ష సాధింపు చర్యలు మమ్మల్ని మేము చెయ్యము. మేము అసెంబ్లీలో మీరన్నా మా నాయకులకు మైకి ఇవ్వకుండా అసభ్యకరంగా ప్రవర్తించారు. మేము అష్యూరెన్స్ గతంలో ఎలా అసెంబ్లీ నడిపామో కుటుంబ సభ్యులతో అసెంబ్లీ చూడవచ్చు. మీరు అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. మీరు 5 ఏళ్లుగా ఏం చేశారు, ఇప్పుడేం మేము చేస్తున్నాం, మీ అప్పులు ఏ విధంగా మేము కడుతున్నాం, మరి ఏంటనేది అసెంబ్లీకి వచ్చి చర్చించండి. దమ్ము ధైర్యం ఉంటే మీరు అసెంబ్లీలోకి వచ్చి చర్చిస్తే మీరు మరి మీ పార్టీ ఉన్నట్టా లేనట్టో, మీరు పులివెందుల ఎమ్మెల్యేనో కాదో ఆ పులివెందుల ప్రజలకన్నా అర్థమయ్యేలా చెప్పండి సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేం చెప్పేది ఒకటే, మీకు మైక్ ఇస్తాం. మీరు మా మైకులు కట్ చేశారు, మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడారు, మా ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీ అసభ్యకరంగా మాట్లాడారు. అంతేకాకుండా మా భువనమ్మ గారిని మహిళను కూడా చూడకుండా అసభ్యకరంగా మీరు మాట్లాడారు. మీరు ఎలాగంటే మహిళలంటే మీకు గౌరవం లేదు. ఎందుకంటే సొంత తల్లిని చెల్లిని, ఇంకొక చెల్లిని, బాబాయ్ కూతురు ఇంకో సునీతమ్మని అందరినీ రోడ్డుకి ఎక్కించి మీరు ఏ విధంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టించారంటే మీకు సొంత తల్లి చెల్లి మీదే మీకు గౌరవం లేనప్పుడు మీకు మహిళలంటే గౌరవం లేదన్న విషయం తెలుసు. మేము క్లారిటీగా చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రండి, మీకు మైక్ ఇస్తాం, మేము చర్చించడానికి సిద్ధం అని కూడా విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు అసెంబ్లీకి వచ్చి మీరు చర్చించండి, మేము సిద్ధంగా ఉన్నాం. మిర్చి రైతుల కోసం కూడా చర్చిస్తాం, రైతన్నుల కోసం చర్చిస్తాం. మీరేమైనా మంచి చెప్తే ఆ సూచనలు కూడా తీసుకుంటుంది ఎన్డీఏ ప్రభుత్వం, మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు అసెంబ్లీకి రావాలి. మీరు నిజంగా ప్రజల కోసమే పోరాటం చేస్తుంటే మీరు అసెంబ్లీలో కూర్చొని చర్చించండి. అప్పుడు మీరు పులివెందుల ఎమ్మెల్యేని ఒప్పుకుంటామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి నగర అభివృద్ధి ధ్యేయంగా అందరూ కలిసికట్టుగా పనిచేద్దాము. కార్పొరేటర్లు అధికారులకు పిలుపునిచ్చిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. మొదటిసారి చిత్తూరులో అందుబాటులోకి ఏబీసీ కేంద్రం. వీధి కుక్కల జనాభా నియంత్రణకు పటిష్ట చర్యలు. చిత్తూరులో అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రంను ప్రారంభించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన గురువారం సింహ వాహనంపై యోగ నరసింహుడి అలంకరణలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.